అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. స్నేహితులారా, 1980 నుండి 1988 వరకు కొనసాగిన ఈ యుద్ధం ప్రపంచ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. ఒకవైపు ఇరాక్ నాయకుడు సద్దం హుస్సేన్, మరోవైపు ఇరాన్ యొక్క శక్తివంతమైన నాయకుడు రూహుల్లా ఖొమైనీ ఉన్నారు. ఈ రెండు ముస్లిం దేశాల మధ్య ఇంత పెద్ద యుద్ధం ఎందుకు జరిగింది? 1980లో సద్దాం హుస్సేన్ ఇరాన్పై వైమానిక దాడులను ప్రారంభించడం ద్వారా యుద్ధం మొదలైంది. దీనికి కారణాలు ఏమిటి? మొదటి కారణం, ఆ కాలంలో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం. రూహుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్ ఒక మతరహిత దేశం నుండి పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారింది. ఖొమైనీ తన ప్రసంగాలలో ఇరాన్లో జరిగిన ఈ మార్పు అన్ని ముస్లిం దేశాలలోనూ రావాలని, అన్ని దేశాలు ఇస్లామిక్ చట్టాలను పాటించాలని పేర్కొన్నాడు. ఈ మాటలు ఇరాక్ను భయపెట్టాయి. ఎందుకంటే ఇరాక్లో షియా ముస్లింల జనాభా దాదాపు సమానంగా ఉంది. ఇరాన్లాగే ఇరాక్లో కూడా ఒక విప్లవం జరుగుతుందేమోనని సద్దాంకు భయం ఉంది. రెండవ ముఖ్యమైన కారణం ఖుజిస్తాన్ ప్రాంతం. ఇరాన్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువగా అరబ్ వంశస్థులు నివసించారు. ఇరాక్ ఒక అరబ్ దేశంగా, ఇరాన్ ఒక పర్షియన్ దేశంగా ఉన్నాయి. కాబట్టి సద్దాం హుస్సేన్ ఈ ప్రాంతాన్ని తన దేశంలో భాగంగా చేసుకోవాలనుకున్నాడు. అక్కడి అరబ్ ప్రజలు తన దాడిని సమర్థిస్తారని అతను భావించాడు. కానీ అది తప్పు అంచనా. ఖుజిస్తాన్లోని అరబ్ ప్రజలు సద్దాంను సమర్థించలేదు. 1979లో వాషింగ్టన్ పోస్ట్లో ప్రచురితమైన ఒక వార్త ఈ యుద్ధం యొక్క తీవ్రతను పెంచింది. షత్ అల్ అరబ్లోని ఖుజిస్తాన్లోని ఒక భాగంలో పెద్ద మొత్తంలో చమురు నిల్వలు ఉన్నాయని ఆ వార్త పేర్కొంది. ఈ వార్త రెండు దేశాల మధ్య సంఘర్షణను మరింత పెంచింది. యుద్ధం ప్రారంభంలో ఇరాక్ బలమైన పురోగతిని సాధించింది. ఖుజిస్తాన్లోని చాలా భాగాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ ఆ సమయంలో బలహీనంగా ఉంది, ఎందుకంటే విప్లవం నేపథ్యంలో వారి సైన్యం బలహీనపడింది. కానీ రూహుల్లా ఖొమైనీ సామాన్య నాయకుడు కాదు. అతను ప్రజలను ఉత్తేజపరిచి సామాన్య ప్రజలను సైన్యంలో చేర్చాడు. ప్రజలు అతని ఒక్క పిలుపుకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇరాక్ యొక్క అత్యాధునిక ఆయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల బలం నిలిచింది. కొన్ని సంవత్సరాలలో ఇరాన్ ప్రతిదాడి చేసింది. వారు ఇరాక్ను ఖుజిస్తాన్ నుండి తరిమికొట్టారు. ఆ తరువాత ఇరాక్లోని బస్రా నగరంపై దాడి చేశారు. బస్రా ఇరాక్ యొక్క చమురు పరిశ్రమ కేంద్రంగా ఉంది. కానీ సద్దాం హుస్సేన్ రసాయన వాయు దాడులు చేసి ఇరాన్ సైన్యాన్ని అడ్డుకున్నాడు. ఈ దాడి ఇరాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. 1984లో ఇరాక్ ఇరాన్ యొక్క చమురు ట్యాంకర్లపై దాడి చేసింది. ప్రతిస్పందనగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. అక్కడి నుండి ప్రపంచంలో 40% చమురు సరఫరా జరిగేది. ఇది ఇరాక్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది, కానీ ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా ప్రభావితం చేసింది. ఈ యుద్ధం ఇప్పుడు అంతర్జాతీయ సమస్యగా మారింది. కొన్ని దేశాలు బహిరంగంగా ఒక దేశాన్ని సమర్థించినప్పటికీ రహస్యంగా రెండు దేశాలకు ఆయుధాలు అమ్మి లాభం పొందాయి. చివరికి 1988లో ఐక్యరాజ్య సమితి మరియు ఇతర శక్తివంతమైన దేశాల ఒత్తిడిలో యుద్ధం ముగిసింది. కానీ అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. సుమారు 10 లక్షల మంది మరణించారు, లక్షలాది మంది గాయపడ్డారు, చాలామంది తమ ఇళ్లను విడిచి వలస వెళ్లారు. ఈ యుద్ధం ఒక విజేతను సృష్టించలేదు. సద్దాం హుస్సేన్ మరియు రూహుల్లా ఖొమైనీ విజయం సాధించినట్లు చెప్పుకున్నప్పటికీ వాస్తవానికి రెండు దేశాలు అన్నింటినీ కోల్పోయాయి. ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే 1979లో వాషింగ్టన్ పోస్ట్లో షత్ అల్ అరబ్లో చమురు నిల్వలు ఉన్నాయని పేర్కొన్న వార్త తప్పుగా నిరూపితమైంది. ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ యుద్ధం వెనుక ఇతర శక్తుల చేతులు ఉన్నాయా? 1988లో యుద్ధాన్ని ముగించిన వారు అది ముందుగానే చేయలేకపోయారా? స్నేహితులారా, ఈ యుద్ధం మనకు నేర్పించేది ఏమిటంటే యుద్ధం ఎప్పుడూ ఒక పరిష్కారం కాదు.